వరుసగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఎన్డీఏను గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. వరుసగా మూడోసారి పీఎం నేనే తానే అని ఓవైపు మోడీ స్పీడ్ పెంచడంతో హస్తం పార్టీ అందుకు తగ్గట్లు వ్యూహరచన చేస్తుంది. ఈ నెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నుంచే నాగ్పూర్ వేదికగా సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు వ్యూహాలన్నీ మారిపోయాయి. పొత్తుల కోసం ఏకంగా 5 సభ్యులతో నేషనల్ అలయన్స్ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ స్కెచ్ను బీజేపీ తట్టుకుంటుందా? సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యం. పకడ్బందీ వ్యూహాలతో హస్తం పార్టీ. నాగ్పూర్ గ్రాండ్ ర్యాలీతో సమరమే. ఎన్డీఏను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్. ఎస్, కాంగ్రెస్ పార్టీ గేర్ మార్చి స్పీడ్ పెంచుతోంది. గత ఓటముల్ని విజయానికి మెట్లుగా మార్చుకోవాలని డిసైడ్ అయింది. ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థి కంటే పవర్ఫుల్గా మారాలి. జనం నమ్మకాన్ని సాధించాలి. ఇందుకోసం బలమైన నినాదాలు పనిచేయాలి. హామీల్లో పవర్ ఉండాలి. కలిసి వచ్చేవారిని కలుపుకుని వెళ్ళాలి. ఇవన్నీ లెక్కలు వేసుకున్న హస్తం పార్టీ అన్ని రకాలుగా సార్వత్రిక ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది. 21న సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఆ తర్వాత పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రాండ్గా నిర్వహించడం, అదే రోజు ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. 2004 నుంచి 2014 వరకు యూపీఏ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2 టర్ములు మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టింది. చెరో 10 ఏళ్ల పాలన ముగిసింది. ఇప్పుడే అసలు సిసలైన యుద్ధం ఉండబోతోందంటున్నారు. ప్రస్తుత ఎన్డీఏ సర్కారుపై 10 ఏళ్ల వ్యతిరేకత ఎంతో కొంత ఉండడం సహజమే. అయితే దీన్ని పూర్తిగా జనంలోకి తీసుకెళ్లాలని హస్తం పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు. ఎక్కడ కోల్పోయారో అక్కడి నుంచే మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా గెలవాలంటే ఏం మార్పులు జరగాలి, జనం మైండ్ సెట్ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, పాజిటివ్ సిగ్నల్స్ ఎలా పంపాలి, దేశం మూడ్ ఎలా మార్చాలి, ఇవే లెక్కల్ని వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గెలుపు అవకాశాల్ని మెరుగుపరుచుకోవడం కాదు, పక్కాగా గెలవాల్సిందే. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ వెస్ట్ ఎక్కడైనా సరే హస్తం జెండా ఎగరాల్సిందే అన్నట్టుగా వ్యూహాలు నడుస్తున్నాయి. బలమైన పక్షాన్ని ఢీకొట్టాలంటే అందుకు రెట్టింపు బలాన్ని సంపాదించుకోవాలి. అందుకే యూపీఏను ఇండియా కూటమిగా మార్చేశారు. ఎక్కడ తగ్గాలో పూర్తిగా కాంగ్రెస్ నేతలకి తెలుసు. అందుకే ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులతో ముందుకు వెళ్లడం, అవసరమైతే సీట్లు త్యాగం చేయడానికి వెనకాడడం లేదు హస్తం పార్టీ. ఏ రాజకీయ పార్టీకైనా నిలబడాలంటే ఎన్నికల్లో పోటీకి నిధులు చాలా అవసరమవుతాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో నిధుల ప్రవాహం తగ్గిపోయింది. అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి పెద్ద ఎత్తున కార్పొరేట్ ఫండింగ్ పెరిగింది. దీంతో నిధుల కొరతని అధిగమించేందుకు హస్తం పార్టీ నేరుగా జనంలోకే వెళ్ళింది. ఈ నెల 28తో కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ. 138 నుంచి రూ. 1380, అలాగే రూ. 13,800 తీసుకునేలా ప్లాన్ చేశారు. కార్పొరేట్ ఫండింగ్ రాకపోవడంతో క్రౌడ్ ఫండింగ్నే హస్తం పార్టీ నమ్ముకుంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి డొనేట్ ఫర్ దేశ్ పేరుతో దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించనున్నట్టు హస్తం పార్టీ ప్రకటించింది. డిసెంబర్ 18న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ డొనేషన్ డ్రైవ్ను ప్రారంభించారు. 18 ఏళ్లు దాటిన భారతీయులు ఎవరైనా రూ. 138 నుంచి 1380, 13,800 విరాళంగా ఇవ్వచ్చని హస్తం నేతలు అంటున్నారు. 138 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానానికి గుర్తుగా ఈ మొత్తంలో డొనేషన్ ఇవ్వాలంటున్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ రోజైన డిసెంబర్ 28 వరకు ప్రధానంగా ఆన్లైన్ వేదికగా, తర్వాత క్షేత్రస్థాయిలో విరాళాల సేకరణ జరపబోతున్నారు. 100 ఏళ్ల క్రితం మహాత్మాగాంధీ ప్రారంభించిన చారిత్రక తిలక్ స్వరాజ్ ఫండ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు హస్తం పార్టీ నేతలు. अमीरों के ऊपर ही अगर आप भरोसा करके काम करते जाएंगे तो ये कल के दिन उनके कार्यक्रम को और उनके पॉलिसीज को हमको मानना पड़ता है। जब देश के सारे लोग इसमें इन्वॉल्व
हो गए। तो ये हमको सबकी जो पहले से ही हमारी पार्टी गरीबों के और जो बैकवर्ड्स है, शेड्यूल कास्ट है, माइनॉरिटीज है, और कोई भी कास्ट का हो, अपर कास्ट हो, गरीब है, वो ऐसे ही लोग पहले से हमको मदद करते हुए आए हैं। और इसी ढंग से महात्मा गांधी जी भी सब लोगों से डोनेशन लेकर ही देश को आजाद कराया है। అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ సంస్థ ఇటీవలి లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఫండ్ విలువ 805 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు బీజేపీ నిధుల విలువ భారీ స్థాయిలో 6046 కోట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి అందుతున్న విరాళాలు గత ఏడేళ్లలో చాలా వరకు తగ్గిపోయాయి. అదే సమయంలో బీజేపీకి ప్రకటించిన కార్పొరేట్ విరాళాల మొత్తం అన్ని జాతీయ పార్టీలకు అందిన ఫండ్స్ కంటే 3 రెట్లు ఎక్కువ. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 18 రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో సార్వత్రిక ఎన్నికల సమయంలో నిధుల కొరత అధిగమించేందుకు కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్కు ముందుకొచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా హస్తం పార్టీ ఇదే క్రౌడ్ ఫండింగ్ను నమ్ముకుంది. జనం అందించే సొమ్ముతోనే ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.